ఈ జన్మకి నన్ను క్షమించవని అర్థమైపోయింది ఉమా. జీవితాంతం ఈ శిక్ష అనుభవిస్తూ బతకాలన్నదే నీ నిర్ణయం అయితే అలాగే కాని ఉమా. ఎవరు కావాలి? అరుణ్ ప్రసాద్ బాబు గారిని కలవాలి. ఎందుకు? పనుందండి, మాట్లాడాలి. ఊరు నుండి వచ్చా, పంపించండి. అలా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి పంపించరమ్మా. అరుణ్ ప్రసాద్ బాబు గారికి నేను తెలుసండి. మాది ఒకే ఊరు. మహేంద్రవరం నుంచి మీకోసం సరస్వతి వచ్చిందని ఒక్క మాట చెప్పండి, బాబు గారు నా కోసం వచ్చేస్తారు. ఇలా ఊరు నుంచి వచ్చాం అది ఇది అని చాలా మంది చెప్తారమ్మా. వచ్చిన అందరినీ పంపిస్తే మా ఉద్యోగాలు పోతాయి. నీకు అపాయింట్మెంట్ ఉందా? అదేనమ్మా, నిన్ను రమ్మనమని ఆయన నీకు ఫోన్ చేయడం గానీ లేదా ఆయనకి ఫోన్ చేసి కలవాలని అడిగావా? ఫోన్ చేశానండి, 24వ తేదీన రమ్మన్నారు. సరే, ఫోన్ చేసి కనుక్కుంటాను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదంతా నా స్నేహితుడి త్యాగం, వాడి భార్య ప్రాణత్యాగ ఫలితం. అది మర్చిపోయి ప్రవర్తిస్తే ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఆ రోజు నా జీవితంలో జరిగిన ఒకే ఒక్క సంఘటన మనల్ని ఇంత స్థాయికి తీసుకొస్తే నా స్నేహితుణ్ణి, అతన్ని పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసింది. నా జీవితంలో నేను పొందిన ఒకే ఒక్క సహాయం నాకింత మనశ్శాంతిని దూరం చేస్తుందని ఊహించలేదు. ఆ రోజు నాకు ఉమ సహాయం చెయ్యకపోయినా ఈ రోజు నేను ఈ స్థితిలోనే ఉండేదాన్ని. ఉమ కాకపోతే ఇంకొకరు నా తెలివితేటలు చూసి పెట్టుబడి పెట్టుండేవారు. ఈ మాత్రానికే నా జీవితం ఏదో వాళ్ళు నిలబెట్టినట్టు, వాళ్ల జీవితాలేవో నా వల్ల నాశనం అయిపోయినట్టు ఈ టార్చర్ అంతా ఉండేది కాదు. హలో మేడం. చెప్పు. మేడం, గెస్ట్లకి ట్రెడిషనల్ గా దండలు వేయాలా లేక బొకేలో ఇవ్వాలా? నీ తలక ఇవ్వు. నా బరువు పోకుండా ఏదో ఒకటి తగలబడి వాళ్ళని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళండి. అదేంటి మేడం, ఇంటికి కథ తీసుకురమ్మన్నారు. ఇప్పుడిది ఇల్లు కాదులే, పిండాలు పెట్టే ధర్మసత్రం అయిపోయింది. నేను చెప్పింది చెయ్యి. వాళ్ళని గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చి నాకు ఫోన్ చెయ్యి. ఓకే మేడం. హలో మేడం, ఎవరో సరస్వతి అంట.
అరుణ్ ప్రసాద్ గారిని కలవడానికి మహేంద్రవరం నుంచి వచ్చింది. లోపలికి పంపించమంటారా? ఫోన్ దానికివ్వు. ఒక్క నిమిషం మేడం. మేడం మీతో మాట్లాడతారంట. హలో, అరుణ్ ప్రసాద్ బాబు గారేనా? నేను సరస్వతిని, ఉమా కూతుర్ని. పెద్దయ్య గురించి మీతో మాట్లాడాలని వచ్చాను. మొన్న వాగ్దేవ్ అత్తయ్యకి ఫోన్ చేస్తే నా మాట వినిపించుకోవట్లేదు. మా గురించి మాట్లాడడానికి నువ్వెవరని తిట్టేసి ఫోన్ పెట్టేశారు. నేను ఇంటికి ఫోన్ చేస్తే మీరు లేరు, ఈ రోజు వస్తారని చెప్తే మిమ్మల్ని కలవడానికి నేను ఊరు నుంచి వచ్చాను. పెద్దయ్య పరిస్థితి ఏమీ బాగాలేదయ్య గారు. మీరు ఊరికి రాకపోతే పెద్దయ్య మనకు దక్కరు. హలో, ఎనఫ్. ఏం చెప్పానే నీకు? ఇంకొకసారి ఫోన్ కూడా చెయ్యొద్దంటే డైరెక్ట్గా ఇంటికే వచ్చేస్తావా? ఎంత ధైర్యమే నీకు? అత్తయ్య, ఒక్కసారి అరుణ్ ప్రసాద్ బాబు గారితో మాట్లాడి వెళ్ళిపోతా. ఫోన్ ఇవ్వండి అత్తయ్య. ఎనఫ్. ఏం మాట్లాడతావే? ఏం మాట్లాడతావు? ఇప్పటికే మీ అమ్మ చావు వల్ల మా మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు నువ్వు మమ్మల్ని శాశ్వతంగా విడదీద్దామని వచ్చావా? మా అమ్మ మిమ్మల్ని ఏం చేసింది అత్తయ్య? అయినా మా అమ్మ మీ గురించి చాలా గొప్పగా చెప్పేది. మీరు బాగుండాలని ఎప్పుడు కోరుకునేది. మిమ్మల్ని దూరం చేసిందంటారేంటి? అలా అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది? అయినా నేను మిమ్మల్ని ఏమి విడదీద్దామని రాలేదు. పెద్దయ్య గారిని మిమ్మల్ని కలుపుదామని వచ్చా. అర్థం చేసుకోండి అత్తయ్య. ఒక్కసారి అరుణ్ ప్రసాద్ బాబు గారికి ఫోన్ ఇవ్వండి అత్తయ్య. నోరు మొయ్. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఎవరే నీకు అత్తయ్య? అలా పిలవద్దని చెప్పానా లేదా? సరే వాగ్దేవి గారు, నేను ఇంకెప్పుడు అలా పిలవను. కానీ ఒక్కసారి పెద్దయ్య గురించి అరుణ్ ప్రసాద్ బాబు గారితో మాట్లాడేసి వెళ్ళిపోతా. నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత కూడా నీకు లేదు. ఎప్పటికీ నా ఇంట్లో నిన్ను కాలు పెట్టనివ్వను. మర్యాదగా బయటకు వెళ్ళావు. అయ్యో భగవంతుడా, నా మీద మీకెందుకెంత కోపమో నాకు అర్థం కావడం లేదు. నేను మీకేం చేశాను? సరే, నా సంగతి వదిలేయండి. ఒక్కసారి లోపలికి వదలమని చెప్పండి. అరుణ్ ప్రసాద్ బాబు గారితో ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతా. ఎంత దూరం వచ్చి ఇంతలా బతిమాలుతున్నానంటే పెద్దయ్య పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి. దయచేసి ఒక్కసారి వదిలిపెట్టమని చెప్పండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. సరే, ఫోన్ సెక్యూరిటీకి ఇవ్వు, పంపిస్తారు. సరే, మీతో మాట్లాడతారంట. నన్ను లోపలికి పంపించమన్నారు. మేడం, పంపించమంటారా? పంపించండి, కానీ లోపలికి కాదు, బయటికి. ఇంకొక క్షణం కూడా అది నా ఇంటి ముందు ఉండడానికి వీల్లేదు. గంటేయండి. ఓకే మేడం. సెక్యూరిటీ ఆపు. సరే అమ్మ, ఆగు. మేడం గారు నిన్ను లోపలికి రావద్దన్నారు. బయటకు వెళ్ళు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. నాతో ఫోన్లో పంపించమని చెప్తా అన్నారు. నేను వెళ్ళాలి. ఇదిగో అమ్మాయి, చెప్తే అర్థం కావట్లేదా? మేడం గారు వదలొద్దు అన్నారు. బయటకు వెళ్ళు. నేను లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి వదలండి, మాట్లాడి వచ్చేస్తా. ఒక్కసారి అండి. నేను అరుణ్ ప్రసాద్ బాబు గారితో మాట్లాడాలి. మాట్లాడకుండా నేను వెళ్ళను. నన్ను లోపలికి వెళ్ళనివ్వండి.
ఇదిగో అమ్మాయి ఆగు, వెళ్ళు, బయటకు వెళ్ళు. వదలండి. ఇదిగో అమ్మాయి, చెప్తే నీకు అర్థం కావట్లేదా? మేడం గారు నిన్ను పంపించమంటే ఎందుకు పంపించావు? ఆవిడే నిన్ను లోపలికి పంపించొద్దని చెప్పారు. పంపించమని చెప్తా అని ఫోన్లో నాతో చెప్పి బయటికి గెంటేమని నీకు చెప్పారా? అవునమ్మా, అలాగే చెప్పారు. వెళ్ళకు నుంచి. ఎందుకు చెప్పరు? డబ్బు పేరు అన్నీ వచ్చాయి కదా, ఆ పొగర్లో ఏమైనా చెప్తారు. మనుషులకి డబ్బులు వస్తే మనుషులే కనిపించరు, వాళ్ళ విలువ తెలీదు. ఈర్ష ద్వేషాలు అనే జబ్బులన్నీ వచ్చి చేరుతాయి. కానీ ఈవిడికి మాత్రం ఆ జబ్బులు బాగా ముదిరిపోయాయి. అందుకే ఎక్కడి నుంచి వచ్చారో ఎలా వచ్చారో మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఏమమ్మా వాగ్దేవమ్మ గారు, ఈ రోజు ఇంత మాట్లాడుతున్నారే? మనుషులు వాళ్ళతో బంధాలు అవసరం లేదంటున్నారే? ఒకప్పుడు చదువురాని మనిషిని పెళ్లి చేసుకుని ఆ పల్లెటూరులో ఉన్న మీరు ఈ స్థాయికి చేరుతామని ఊహించారా? విధి అంటే ఇదే, మనం ఊహించినవే జరుగుతుంటాయి. మిమ్మల్ని ఇంత దూరం తెచ్చిన ఆ విధే మళ్ళీ నా చేత మిమ్మల్ని పెద్ద ఆయన్ని కలుపుతుందేమో ఎవరికి తెలుసు. దాన్ని ఆపడం మీ తరం నా తరం కూడా కాదు. అబ్బా వెళ్ళమ్మా, గొడవ చేయకు, వెళ్ళు. అయినా ఇంత చదువుకున్నారు ఎందుకు? మీ కన్న తండ్రి లాంటి పెద్ద ఆయన క్షమించమని మీ గడప దగ్గరకు వస్తే ఆయన వయసు కూడా విలువివ్వకుండా బయటికి పొమ్మన్నారే, ఇదెక్కడి సంస్కారం? మా అమ్మ మీ గురించి చెప్పిందంతా విని మీ మీద చాలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు వాగ్దేవమ్మా. తప్పులు చేసే వాళ్ళని క్షమించడు. నీ పొగరు అహంకారం అన్ని దించి పెద్దయ్య కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. చేసిన తప్పుకి మీరు ఇంతకింత అనుభవిస్తారు. సెక్యూరిటీ, దాన్ని పట్టుకోండి. ఏ ఇదిగోమ్మా ఆగు, ఇదిగోమ్మా ఆగు, ఆగమంటున్నానా? ఆగు ఆగు. అక్కడ పెద్దయ్య ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో అరుణ్ బాబు గారిని తీసుకెళ్లాలని. అంతకన్నా ఎక్కువ ఆశతో వచ్చాను. కనీసం ఆయన్ని కలిసే అవకాశం కూడా దక్కలేదు. ఇప్పుడు పెద్దయ్య దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? ఇంకా ఏమని ఓదార్చాలి? ఏం చెప్పి నమ్మకం కలిగించాలి? వచ్చిన పని అయిపోయింది, వెళ్దామా? సరస్వతి గారు, ఇప్పుడు మీరు ఎవరింటికి వెళ్ళారు? అసలు ఏ పని మీద వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ఏ పని మీద వెళ్తే నీకెందుకు? నీకు అవన్నీ అనవసరం. నీ హద్దుల్లో నిన్నుండమని చెప్పానా? మళ్ళీ ఈ విషయం అడిగావో అంతే. నువ్వు వెళ్ళింది మా ఇంటికైతే ఎందుకో ఏమిటో తెలుసుకోకుండా ఎలా ఉండగలను? ఊరు చేరేలోగా నీ చేతే చెప్పిస్తా చూడు. అటో ఎక్కండి.
అమ్మో, మేడం గారు మంచి కోపంలో ఉన్నారు. ఇప్పుడు ఎదురుపడ్డావా అంతే, తగ్గేంత వరకు తప్పుకోవడం మంచిది. హలో ఏకాంబరం, నేను వనజని మాట్లాడుతున్నాను. పేరొచ్చింది, చెప్పండి. ఇప్పుడు మేడం గారి మూడు ఎలా ఉంది? ముట్టుకుంటే మాడిపోయేలా ఉన్నారు. ఏమైంది, ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు? ఫోన్లు అది ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్లో చెప్పలేను కానీ మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదు, ఇందాక గెస్ట్లను ఎలా రిసీవ్ చేసుకోవాలా అని ఫోన్ చేస్తే కోపంలో చాలా తిట్లు తిట్టారు. ఇప్పుడు గెస్ట్లను గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చాను. ఆ మ్యాటర్ చెప్దామంటే మళ్ళీ ఎక్కడ తిడతారోనని మీకు ఫోన్ చేశాను. మీరు మేడంకి మ్యాటర్ చెప్పి గెస్ట్ హౌస్ దగ్గరికి తీసుకురండి. మీరు ఫోన్ చేస్తే తిడతారని నన్ను చెప్పమంటున్నారా? అవును. ఏమండి, మీరు చెయ్యడితే కాలుద్దని పెనం మీద నా చెయ్యిని డైరెక్ట్ గా పెట్టమంటున్నారు, అర్థం అవుతుందా? ఈ చుట్టరికాయలు మనకేం వద్దు గానీ మీరే డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పుకోండి. హలో, మీరు మేడంకి పిఏ. మీకు చెప్పిన మేడం గారికి చెప్పిన ఒక్కటే. ఇప్పుడు మీకు చెప్పేశాను, ఆవిడికి చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం. మళ్ళీ నన్ను అడిగితే ఏకాంబరంకి చెప్పేశానని చెప్పేస్తా. బాయ్. హలో, అమ్మో, ఇలా ఇరికించేసిందేంటి? ఇప్పుడు చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు, చెప్పకపోతే అప్పుడు ఫైనల్ రియాక్షన్ ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం. అయినా రోట్లో తలదూర్చి రాకెట్ పోటుకు భయపడితే అవుతుందా? చెప్పేద్దాం. మేడం, మేడం, ఏంటి? గెస్ట్లందరూ వచ్చేసారట, మీకోసం గెస్ట్ హౌస్లో వెయిట్ చేస్తున్నారట. మంగమ్మక్క, ఇప్పుడే నా పట్నం నుంచి రావటం? 10 రోజుల్లో వస్తానని నెల పైనే ఉన్నట్టున్నావు. ఏం చేయను నాగమణి, పెళ్ళి వదిలితేనే కదా. ఇంకా ఉండమని బలవంతం చేస్తంటే నాట్లున్నాయని వచ్చేసాను. చెప్పడం మర్చిపోయాను, వచ్చేటప్పుడు పట్నంలో సరస్సు కలిసింది. కలిసిందా? తెలిసిన పెళ్ళుంటే నేనే పంపించా. చెప్పింది. మరి అబ్బాయి ఎవరు? ఏ అబ్బాయి? అదే పట్నంలో సరస్సుతో ఉన్న అబ్బాయి. సరస్సు అబ్బాయిని చూసి ఎవరి అబ్బాయి సరస్సు అని అడిగాను. ముందు తెలీదు అంతే, తర్వాత ఇద్దరు చేతులు పట్టుకుని రోడ్డు దాటం చూశాను. ముందు అనుమానం వచ్చింది నాగమణి, కానీ మన సరస్సు అలాంటి పిల్ల కాదు కదా. నీకు తెలిసిన అబ్బాయే ఎవరో అయి ఉంటారులే అని వచ్చేసాను. ఇది పట్నానికి పెళ్లికని వెళ్ళింది కదా, అక్కడెవరితోనో కలిసి తిరుగుతోందని మంగమ్మక్క చెప్తోందేటి? కొంపదీసి ఇదెవరినైనా చూసుకోవట్లేదు కదా?
అవును నాగమణి, ఇంతకీ అబ్బాయి ఎవరు? ఏమో నాకేం తెలుసు? తిరిగిన దానికి తెలియాలా, చూసిన నీకు తెలియాలా? సర్లే, నాకెందుకు వచ్చింది, ఏదో చూసింది చెప్పాను. వస్తాను. పట్నం పోయి పని చూసుకొని రావే అంటే పోకరి ఏసాలు ఎత్తాదా? ఇంటికి రాని కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో ఎడతాను.